హలో స్టూడెంట్స్, డిగ్రీ 4th సెమిస్టర్లో మనకి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇది వచ్చేసి మనకి మేజర్కి మైనర్కి ఇద్దరికి అయితే ఉంటుందన్నమాట. పేపర్ నేమ్ వచ్చేసి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. ఆల్రెడీ 3rd సెమిస్టర్లో బీసీఏ వారికి అయితే ఉందన్నమాట. సో కాకపోతే ఇప్పుడు 4th సెమిస్టర్లో బీఎస్సీ వారికి అయితే ఉంది. సో ఆ క్వశ్చన్సే మీరు ప్రిపేర్ అవ్వచ్చు. కాకపోతే చాలామంది స్టూడెంట్స్ ఆ వీడియో కనిపించట్లేదని చెప్పేసి అడుగుతున్నారు. సో కాబట్టి 4th సెమిస్టర్లో కూడా మనకి DBMSలో గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి చెప్తాను, అవైతే ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్గా యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట మీ ఎగ్జామ్కి. సో ఫస్ట్ వచ్చేసి మనకి యూనిట్ 1లో ఓవర్ వ్యూ ఆఫ్ DBMS. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఎక్కువ హైలైట్ చేసిన క్వశ్చన్సే మనకి గన్ షాట్ క్వశ్చన్స్ అనమాట. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో 3rd క్వశ్చన్ ఫంక్షన్స్ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ DBMS, అలాగే 4th క్వశ్చన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఇన్ DBMS, అలాగే 3 స్కీమ్ ఆర్కిటెక్చర్ అనేది డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. కన్ఫామ్గా తెస్తారు 3 స్కీమ్ ఆర్కిటెక్చర్ ఇన్ డేటాబేస్. సో కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వాలన్నమాట ఈ 3 గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో యూనిట్ 1లో. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి మీకు గనక టైం ఉంటే ప్రిపేర్ అవ్వండి. ఓవరాల్గా మనకి 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 5 కూడా మనకి ఇంపార్టెంటే. సో కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. నేను ఇప్పుడు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ చెప్తాను, ఓకేనా. యూనిట్ 2 వచ్చేసి మనకి ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఎక్కువ హైలైట్ చేసిన క్వశ్చన్స్ అంటే ఎక్కువ స్టార్ మార్క్స్ ఉన్న క్వశ్చన్స్ మనకి గన్ షాట్ క్వశ్చన్స్. 3rd క్వశ్చన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్ డిగ్రీ. ఇందులో మనకి యూనరీ, బైనరీ, అలాగే టెర్నరీ, క్వాటనరీ ఇవైతే కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్ 1 to 1, 1 to many, అలాగే మెనీ టు మెనీ, మెనీ టు 1 కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. చాలా ఈజీగా ఉంటుంది. దాని తర్వాత వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి గన్ షాట్ క్వశ్చన్ స్పెషలైజేషన్, జనరలైజేషన్, ఓకేనా. కన్ఫామ్ క్వశ్చన్ అనమాట. దాంతోపాటు కాన్స్టెంట్స్ కూడా చూసుకోండి, ఓకేనా స్టూడెంట్స్. ఓవరాల్గా 3 క్వశ్చన్స్ గన్ షాట్ క్వశ్చన్స్, స్పెషలైజేషన్, జనరలైజేషన్ డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. దాని తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్ డిగ్రీ లేదా రిలేషన్షిప్స్ కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది. యూనిట్ 2లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో డిఫరెన్సెస్ బిట్వీన్ స్పెషలైజేషన్, జనరలైజేషన్ అడిగే ఛాన్స్ అయితే ఉంది. దాని తర్వాత EER కానీ లేదా అడ్వాంటేజెస్ ఆఫ్ ER మోడల్ ఈ విధంగా అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 రిలేషనల్ మోడల్. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో EF కార్డ్ రూల్స్. సో కార్డ్ రూల్స్ అనేవి కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. 12 రూల్స్ అయితే ఉంటాయి. EF కార్డ్స్, రిలేషనల్ డేటాబేస్ రూల్స్. సో చాలా ఈజీగా ఉంటుంది, కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వండి. సో ప్రతిదీ కూడా సైడ్ హెడ్డింగ్ అయితే ఉంటుంది. సో తర్వాత థియరీ అయితే మీరు రాయాల్సి ఉంటుంది, ఓకేనా, కార్డ్ రూల్స్లో. దాని తర్వాత 5th క్వశ్చన్ నార్మలైజేషన్, స్టెప్స్ ఇన్ నార్మలైజేషన్ విత్ నీట్ స్కెచ్. సో దాని తర్వాత బేసిక్ నార్మల్ ఫార్మ్స్ విత్ ఎగ్జాంపుల్స్. సో మనకి EF కార్డ్ రూల్స్ డైరెక్ట్ క్వశ్చన్. దాని తర్వాత మనకి బేసిక్ నార్మల్ ఫార్మ్స్ అనేవి కన్ఫామ్గా అడుగుతారనమాట. డిఫైన్ నార్మలైజేషన్ లేదా బేసిక్ నార్మల్ ఫార్మ్స్ విత్ ఎగ్జాంపుల్స్. దీంట్లో మనకి ఫస్ట్ నార్మల్ ఫార్మ్, సెకండ్ నార్మల్ ఫార్మ్, 3rd నార్మల్ ఫార్మ్ ఈ 3 క్వశ్చన్స్ డైరెక్ట్గా అడిగితే మనం అటెంప్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. బేసిక్ నార్మల్ ఫార్మ్స్ అన్నా, సో ఎగ్జాంపుల్ నార్మల్ ఫార్మ్స్ అన్నా ఈ 3 అయితే వస్తాయి. ఫస్ట్ నార్మల్ ఫార్మ్, సెకండ్ నార్మల్ ఫార్మ్, అలాగే 3rd నార్మల్ ఫార్మ్. సో BCNF అనేది మనకి సో మెన్షన్ అయితే చేయలేదు మనకి సిలబస్లో. సో ఒకవేళ మీకు టైం ఉంటే ప్రిపేర్ అవ్వండి. సో ఈ BCNF కూడా మనకి PDFలో ఆన్సర్స్తో ఉంటుంది. ఒకవేళ మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే ప్రిపేర్ అవ్వచ్చు. సో యూనిట్ 3లో ఓవరాల్గా ఈ 3 క్వశ్చన్స్ చెప్పాను కదా, కార్డ్ రూల్స్, నార్మలైజేషన్, అందులో మనకి నార్మల్ ఫార్మ్స్. సో చాలా ఈజీగా అయితే ఉంటుందన్నమాట. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు.